ఆ పెద్దామైతే ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కాఫీ పొడి తీసుకురాని చెప్పిందన్నమాట. కాఫీ పొడి అంటే పక్కింటికి వెళ్ళి తీసుకున్నానని చెప్పాను. కానీ 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాలన్నమాట. ఈ రోజు ఉదయం నుంచి నాకు డ్యూటీ ఎక్కువ ఉండడంతో ఏమీ తినలేదన్నమాట మధ్యాహ్నం కూడా. ఇక మా పెద్దమ్మ కొడుకైతే నాకైతే కేఎఫ్సీ బ్రోస్టెడ్ చికెన్ అయితే ఇప్పించాడనమాట. ఇది తినుకుంటూ వెళ్ళని చెప్పి. ఇక ఇందులో అయితే 4 చికెన్ పీసులు ఉన్నాయన్నమాట. అందులో నంచుకొని ఇక మైనస్ చట్నీ ఇంకా టమాటో సాస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఇవి తినేసి ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరాలి. మళ్ళీ లేట్ అయితే ముస్లిం ముత్తుకుంటుంది అనమాట. సగం దారికి వచ్చరికి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఈ వర్షం అయితే ఉదయం నుంచి కాసేపు పడుతుంది, కాసేపు ఆగుతుంది. మా పెద్దమ్మ అయితే అందులోకి మళ్ళీ ఫోన్ చేసింది, చేరుకున్నావా లేదా అని. వెళ్తున్నాను, దారిలోనే ఉన్నాను చెప్పిన అనమాట. వర్షం అయితే ఇంకా చాలా పెద్దగా అయిపోయింది. ఇక ఈ వర్షం కారణంగా అయితే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉన్నది అనమాట. నేనైతే పెద్దమ్మ నుంచి లొకేషన్ అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు అయితే బెల్లు కొడుతున్నా, ఎవరైతే వాకిలు తెరచడం లేదు. ఇక దాదాపు అరగంట తర్వాత అయితే వాకిలు తెరిచి నా కాఫీ పొడి అయితే ఇచ్చారనమాట. ఇదే కాఫీ పొడి అనమాట. ఈ కాఫీ పొడి వచ్చి తుర్కీ దేశానికి చెందినమాట. దీనికి ఇక్కడ గహ్వా అంటారు. మా పెద్దమ్మ ఫ్రెండ్ తుర్కీ దేశానికి వెళ్ళినది. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈ కాఫీ పొడి తీసుకొని వచ్చింది. ఇంకా నేను కూడా ఒక కాఫీ తీసుకుందాం అని చెప్పి మన ఇండియన్ రెస్టారెంట్ అయితే వచ్చానమాట. ఇవన్నీ సాయంత్రం పూటలో దొరికే మిరపకాయ బజ్జీలు, పకోడాలన్నీ దొరుకుతాయి. ఇంకా నేను కాఫీ తీసుకొని బయలుదేరాను. ఇంకా నేనైతే మా పెద్దమ్మ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఈ కాఫీ పొడి లోపల ఇచ్చేసాను. ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.